అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అగ్ని. విశ్వానరుడు అనే బ్రాహ్మణుడు కొడుకు కోసం శివుణ్ణి గురించి కాశీలో తపస్సు చేశాడు. అతనికి శివుడు ప్రత్యక్షమై కొడుకు కలిగేటట్లు వరమిచ్చాడు. దాని ఫలితంగా విశ్వానరుడి భార్య శుచిష్మతి గర్భవతి అయి ఒక కొడుకును కన్నది. విశ్వానరుడి కొడుకు కావటం చేత ఆ కుమారుడికి వైశ్వానరుడు అనే పేరు వచ్చింది. అయితే దేవతలు ఆ బిడ్డకు బారసాల స్వయంగా జరిపి అగ్ని అని నామకరణం చేశారు. ఒకనాడు నారదుడు విశ్వానరుణ్ణి చూడవచ్చి అగ్నికి 12వ ఏట ప్రాణభయం ఉన్నదని చెప్పాడు. ఈ మాట విని విశ్వానరుడు చాలా దిగులు పడ్డాడు. అయితే అగ్ని తన తండ్రికి ధైర్యం చెప్పి కాశీకి వెళ్ళి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. అగ్ని తీవ్రమైన తపస్సులో ఉండగా గమనించి ఎవరు తపస్సు చేస్తున్నా ఇంద్రుడికి భయమే కనుక అగ్ని చేత తపస్సు మాన్పించాలని స్వయంగా వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. నేను నీ వరం కోసం తపస్సు చేయటం లేదు, నేను శివుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాను అని అగ్ని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలకు ఇంద్రుడు మండిపడి అగ్నిని వజ్రాయుధంతో కొట్టాడు. అగ్ని మూర్ఛపోయాడు. నారదుడు చెప్పిన ప్రాణభయం అగ్నికి ఈ విధంగా కలిగింది. అయితే శివుడు వచ్చి నాయనా లే, దీర్ఘాయువు కా అని ఆశీర్వదించి ఆ కుర్రవాణ్ణి ఒక లోకానికి అధిపతిని చేశాడు. అదే అగ్నిలోకం. అది ఆగ్నేయ దిక్కున ఉన్నది. ఆ విధంగా అగ్ని అష్టదిక్పాలకులలో ఒకడు అయ్యాడు. అతను అష్టవసువులలో కూడా ఒకడు. యజ్ఞాలు జరిగినప్పుడు హవ్యాలను దేవతలకు చేర్చే పని అగ్నిది. అగ్ని భార్య పేరు స్వాహాదేవి. అతని వాహనం మేక. భృగమహర్షి పని మీద వెళుతూ అగ్నిని తన భార్యను కాపాడుతూ ఉండమని చెప్పి వెళ్ళాడు. ఆ సమయంలో పులోముడనే రాక్షసుడు వచ్చి భృగుడి భార్యను చూసి ఈమె ఎవరి భార్య అని అగ్నిని అడిగాడు. ఈమె భృగుడి భార్య పులోమ అని అగ్ని చెప్పాడు. ఈమె నాకు భార్య కావలసినది, కానీ భృగుడు పెళ్ళాడాడు అని చెప్పి పులోముడు ఆమెను ఎత్తుకుపోయాడు. తరువాత పులోముణ్ణి పులోమ కొడుకు చంపాడు. తరువాత పులోమ తన భర్తకు అగ్ని మీద చాడీ చెప్పింది. భృగుడికి కోపం వచ్చి అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని శపించాడు. అగ్ని అలిగి వెళ్ళి ఒకచోట కూర్చుని దేవతలకు హవ్యాలు అందించటం మానేశాడు. దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి అగ్ని తమకు హవ్యాలు చేర్చటం లేదని చెప్పారు. విష్ణువు దేవతలను వెంటబెట్టుకొని వెళ్ళి అగ్నిని పొగడి సర్వభక్షకుడవైతేనే నువ్వు నిత్యశుచివి, సమస్తాన్ని పవిత్రం చేస్తావు అని తిరిగి హవ్యవాహనుణ్ణి చేశాడు. శ్వేతకి అనే రాజు చేసిన యజ్ఞాల మూలంగా అగ్నికి మందం చేసింది. అగ్ని తన ఆరోగ్యం చెడిందని మొరపెట్టుకోగా బ్రహ్మ మంచి ఓషధులు గల బాండవ వనాన్ని దహించినట్లయితే ఆరోగ్యం చేకూరుతుందని చెప్పాడు. ఆ ప్రకారమే అగ్ని కృష్ణార్జునుల సహాయంతో కాండవ వనాన్ని దహించి తిరిగి ఆరోగ్యం పొంది అర్జునుడికి బహుమానంగా గాంధీవాన్ని, కృష్ణుడికి చక్రాన్ని ఇచ్చాడు. విన్నారు కదా అగ్ని గురించి వివరాలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను.